ఈరోజు నేను చెప్పేది ఏంటంటే నా లైఫ్లో జరిగిన ఒక థ్రిల్లింగ్ ఇన్సిడెంట్ అనమాట. అది ఎప్పుడంటే సరిగ్గా నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో, అంటే ఇప్పటి నుంచి 3 సంవత్సరాల క్రితం మేము ఒక చోటుకైతే వెళ్ళటం జరిగింది. అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది చెప్తాను. అది మా ఊర్లో వచ్చిన టాక్ అనమాట. సాధారణంగా ప్రతి ఊర్లలో అనుకుంటుంటారు అక్కడ మిస్టీరియస్ ప్లేసో లేదంటే హారర్ ప్లేసో సంథింగ్ ఇలా చాలా అనుకుంటుంటారు. సో మేము కూడా అలాంటి ఒక టాక్ అయితే విన్నాక నేను నా ఫ్రెండ్స్ అనేది అందరం కలిసేసి 5 మెంబర్స్ దాకా మేమైతే ఆ చోటుకి వెళ్ళడం జరిగింది. ఆ చోటు ఎలా ఉంటుందంటే ఊరి చివర కొండలలో ఉన్న గృహ అనమాట. ఆ గృహ లోపలికి దారి ఉంది. కొంచెం ఊరికైతే మెట్లు ఉన్నాయి. ఆ తర్వాత నుంచి అయితే మొత్తం చీకటి గబ్బిలాలంటే పెద్ద స్వరంగ మార్గం లాగా ఉంది. సో అయితే ఆ రోజు వెళ్ళాం కదా, స్టార్ట్ అయింది మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. చిన్నగా కిందకి వెళ్తూనే ఉన్నాం. వెళ్ళకుంది చాలా చాలా చీకటి అయితే కమ్మేసింది. ఉండగా మేము ఏదో తెలియంది, ఏదో కనిపిస్తుంది అనే ఆలోచనతో అయితే అందరు ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. కానీ మేము చాలా కిందకైతే వెళ్ళాం. బట్ అక్కడ మాకు ఎటువంటిది అయితే కనిపించలేదు. కానీ ఒక రివర్ అయితే కనిపించింది. ఆ రివర్లో ఉన్న వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో తెలుసా. మేము విన్నదానికి కానీ మాకు అక్కడ కనిపించిన దానికి చాలా తేడా ఉంది. కానీ ఆ వాటర్ తాగాం, చెప్తున్నాక మేము 5 గంటలు తాగాం. చాలా ప్యూరిఫైగా ఉన్నాయి. చాలా ఎలా ఉన్నాయంటే హైజీనిక్గా ఉన్నాయి ఒక మొక్కలో చెప్పాలంటే. ఎందుకంటే రివర్ వాటర్ ఎంతైతే ప్యూర్నెస్ ఉంటుందో అంత ప్యూర్నెస్ అనేది ఆ వాటర్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వస్తుందో కూడా మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మా దగ్గర ఉంది కొన్ని టార్చెస్ మాత్రమే, మాకు కనిపించేది మా కళ్ళ ముందు ఉన్నది మాత్రమే. సో ఆ రివర్ దాటేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళాక రకరకాల స్వరంగ మార్గాలు, రకరకాల గృహాలు, చిన్న అన్నీ ప్రతి ఒక్కటి కానొస్తున్నాయి. కానీ ఇంకా సరిగ్గా ఆ రివర్ నుంచి 100 అడుగులు ముందుకు వేసాక దగ్గర 100 మీటర్లు ముందుకు వెళ్ళాక అక్కడ మాకు ఒక బిందె అయితే కనిపించింది. అది రాగి బిందె. ఫస్ట్ ఆ రాగి బిందెలు ఏమన్నా ఉంటుందేమో అనుకొని మాతో తీసుకెళ్ళిన ఒక కట్టితో పొడిచాం. అది పడిపోయింది. బట్ దాంట్లో ఏమీ లేదు. సో మేము పట్టుకున్నాక అది నార్మల్గానే ఉంది. పసుపు కుంకుమ అలాంటివి కూడా లేదు. ఇప్పుడుది కాదు, కనీసం 100 సంవత్సరాల క్రితంది. చూడటానికి అలానే ఉంది. సో అది తీసుకున్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అస్థి పంజరం అంటే స్కెలిటన్స్ అలాంటివి కనిపించడం జరిగింది. ఇంకా మాకు అక్కడే అనిపించేసింది ఏదో కొంచెం భయం అనేది 5 మొదలైపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ దానికి అండర్ గ్రౌండ్ అనేది అయితే కనిపించింది. బట్ అది ఎలా ఉందో తెలుసా, పూర్వం రాజులు నిధుల కోసం తవ్వేసి మొత్తం కట్టేసి సీక్రెట్ రూమ్గా ఉంటుంది కదా, సేమ్ యాస్టీస్గా అలానే ఉంది. బట్ మేమైతే అంత సాహసం చేయదలుచుకోలేదు. అక్కడి నుంచి వస్తూ ఆ లంకి బిందె అయితే తెచ్చుకున్నాం. ఓకే, తెచ్చుకున్నాం, చూసేసాం, బయటకు వచ్చేసాం. ఆ పని చదువుకున్నాం, డిగ్రీ అయిపోయింది, జాబ్ చేసుకున్నాం, అన్నీ అయిపోయినాయి. కానీ 3 సంవత్సరాల తర్వాత నాకు నిన్న కాక మొన్న కరెక్ట్గా ఆ రోజు 3 సంవత్సరాలు అప్పటి నుంచి ఒకటే కళ, వెళ్ళాలి అనే ఆలోచన వచ్చినప్పుడల్లా ఆ కళలో మాత్రం వెళ్ళాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ ఏదో ఉంది, ఏదో పిలుస్తుంది. కానీ నాకైతే వెళ్ళాలని ఖచ్చితంగా ఈ సంక్రాంతికి అయితే వెళ్తాం. నేను నా ఫ్రెండ్స్ పోయి మొత్తం 5 కలిసి అదే గృహ దగ్గరికి వెళ్తాం. అదే అండర్ గ్రౌండ్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇంకా అక్కడ ఏమైతే కనిపిస్తుందో మాకైతే తెలియదు. కానీ ఈ సాహసం అయితే చేయదలుచుకుంటున్నాను నేను, మా ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో సంక్రాంతి తర్వాత